శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నారాయణపూర్లో డ్యాం నుంచి భారీగా వరద వస్తోంది. అటు తుంగభద్ర నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని ఎగువకు వదులుతున్నారు అధికారులు. శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం 3,09,000 క్యూసెక్కుల వరద వస్తోంది. పైనుంచి వస్తున్న వరద ఆధారంగా ప్రాజెక్టు నుంచి 5,18,000 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ కు 5,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో నాగార్జున డ్యాం 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. ఇక సాగర్ ఎడమ కాలువకు తెలంగాణ మంత్రులు నీటిని విడుదల చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. అయితే దీని గురించి నాగార్జున సాగర్ డ్యాం కూడా 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని సమాచారం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును సౌమ్య, ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. గత 2 రోజులుగా ఇన్ఫ్లో తగ్గింది అనుకున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా ప్రవాహం భారీగా పెరిగింది. దాదాపు 5,00,000 క్యూసెక్కుల వరకు శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రోజు 9:30కు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి జూరాల నుంచి 3,03,927 క్యూసెక్కులు, పవర్ హౌస్ జనరేషన్ నుంచి 17,706 క్యూసెక్కులు, అలాగే సుంకేశ్వర జలాశయం నుంచి 1,67,728 క్యూసెక్కులు, మొత్తంగా 4,89,367 క్యూసెక్కుల నీరు ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుంది. ఇక పవర్ హౌస్ జనరేషన్ కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పాదన కూడా జరుగుతుంది. కుడి ఎడమ గట్ల ద్వారా కూడా ఇప్పుడు ఏపీ పవర్ హౌస్ ద్వారా 23,904 క్యూసెక్కులు, అలాగే తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 37,080 క్యూసెక్కులు. ఇక మొత్తం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4,67,280 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. అంటే ఇంట్లో 4,89,360 క్యూసెక్కులు వస్తుంటే 4,61,000 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. అంటే వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి వదులుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మొత్తంగా శ్రీశైలం డ్యామ్ అయితే ప్రస్తుతానికి 885 అడుగులు పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 883.30 అడుగులకు అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నీరు వదులుతూ 215 టీఎంసీలకు గాను 206.09 టీఎంసీలుగా ప్రస్తుతం ఉంది. కేవలం 9 టీఎంసీలు గ్యాప్ పెట్టారు. ఎందుకంటే డ్యామ్ ఎప్పటికప్పుడు వరద ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ప్రతి గంటకు ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే డ్యామ్ గేట్ల హైట్ కూడా పెంచేశారు. నిన్న 10 అడుగులు అయితే ఈ రోజు 12 అడుగుల మేర ఎత్తి పూర్తిగా 20 అడుగుల మేర, అంటే నిన్న 10 అడుగులు ఈ రోజు డబల్ 20 అడుగుల మేర గేట్లను ఎత్తేసేసి 10 గేట్లను కిందికి నాగార్జున సాగర్ వదులుతున్నారు. దీంతో నాగార్జున సాగర్ డ్యామ్ నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. మరో 2 రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉంది సౌమ్య. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు డ్యామ్ లెవెల్స్ ను మెయింటైన్ చేస్తూ అక్కడ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా నదీ తీర ప్రాంతాల్లో ఉండవద్దని చెప్పి అక్కడ చేపల వేటకు అలాంటి వాటికి వెళ్ళవద్దని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తుంగభద్ర నుంచి కూడా భారీ వరద వస్తుంది సౌమ్య. ఇప్పుడు ఈ తుంగభద్ర గేట్లు కూడా అన్ని 33 గేట్లను కూడా ఎత్తేసి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. దీంతో తుంగభద్ర సుంకేశ్వర జలాశయాల నుంచి భారీగా ఇంట్లో శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తిన పరిస్థితులు చూస్తుంటే మనము శ్రీశైలం డ్యామ్ నుంచి భారీగా అవుట్లో, అలాగే ఇప్పుడు నాగార్జున సాగర్ కు ఇంట్లో వస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. నాగార్జున సాగర్ మరి 2 రోజులు పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకుంటుంది. శ్రీశైలం డ్యామ్ అయితే గత 2 సంవత్సరాలుగా 2-3 ఏళ్లుగా శ్రీశైలం డ్యామ్ నిండని పరిస్థితిలో కొంచెం వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా రైతాంగము అలాగే ప్రజలు ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సాగునీటికి కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితులు అప్పట్లో కనిపించాయి. అయితే ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయిలో నిండడంతో ఆగస్టు మొదటి వారంలోనే పూర్తి స్థాయి 885 స్థాయికి వస్తుండటంతో ఇటు 2 ఉభయ రాష్ట్రాల ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా అధికారులు అంటున్నారు సౌమ్య. థ్యాంక్ యూ సాయి ప్రసాద్.